శ్రీ కునమనేది సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఈరోజు జరిగినటువంటి చర్చల్లో అంతా హీటెడ్గా జరిగినటువంటి ఈ డిస్కషన్లో అసలు అంశం ప్రక్కకు పోయి అసలు మనం దేనికోసం ఈ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసుకున్నామో అది ప్రక్కకు పోయి సమస్యలన్నీ డైల్యూట్ అయిపోయి వాళ్ళు ఏది కోరుకుంటున్నారో ఏదో సామెత ఉంది కదా, రోగి కోరుకున్నది డాక్టర్ కోరింది రెండు ఒకటేలాగా అయిపోయే ప్రమాదం నాకు కనపడుతుంది అధ్యక్ష. అందువల్ల ఇవాళ కొద్దిగా నాకు కూడా ఒక 20 నిమిషాలు టైం ఇవ్వమని కోరుతున్నాను. వాస్తవంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు నేను బీహార్ లేకపోతే యూపీ అటువంటి రాష్ట్రాల్లో ఈ అరాచకత్వం గురించి వినేవాళ్ళు. ఇవాళ మన దురదృష్టం తెలుగు రాష్ట్రాల్లో ఈ అరాచకత్వం గత 10 ఏళ్ల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా అంతకుముందు కొద్ది కాలంలో నుంచి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దీనిలో దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఒక రాజకీయ నాయకులకే ఇది పరిమితం కావట్లేదు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ తెలాపాపం తలా పిడికిడిలాగా అందరి పాత్ర అందులో ఉండటం అనేది చాలా విచారకరం. అంటే అటువంటి స్వేచ్ఛ లేదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి వినటానికి చెప్పడానికి స్వేచ్ఛ లేదు, వినటానికి ఓపిక లేదు. అంటే ఎట్లా వచ్చిందంటే ఒక పేరుకి డెమోక్రటిక్ సిస్టమ్ ఇది, కానీ ఆచరణలో ఇది ఒక సామెత ఉంది, ఎక్కడైతే నిరంకుశత్వం పడగు విప్పుతుంటే అక్కడ వాస్తవం అణిచివేయబడుతుంది. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి చెప్పారు, మీరు పొగిడారు కదా అని. ఇంకా శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పారు, మీరు పొగిడారు కదా అని. ఆ రోజు అసలు వాస్తవం బయటకు వచ్చిందా, బయటకు రానిచ్చారా? మొత్తం గందరగోళంగా అంతా ఇంతకంటే గొప్ప వరం మరొకటి లేదు. కాళేశ్వరం అనేది సర్వ సమస్యలకు అది విముక్తి సంజీవనం లాంటిది అని ఒక హెలికాప్టర్ నుంచి ఫోటోలు తీస్తూ ఆ నేలని చూపెడుతూ ఈ ఎందుకంటే ఇంకెక్కడ మన సజీవ స్రవంతి ఇంకెక్కడ ఉంటుంది, ఇటువంటి బస్సులు పెట్టి తీసుకెళ్ళి ఆ విధంగా చేశారు అధ్యక్ష. దానివల్ల సహజంగా ఎవరికైనా కూడా లోతుకి వెళితేనే కానీ తెలుస్తుంది, లోతుకి వెళ్లకుండా పూర్తిగా తెలవదు. అది చూసి ఇప్పుడు లోతుకి వెళితే ఏం తెలుస్తుంది, అసలు అంత నీళ్లు ఎలా నిలవన్నాయి, బ్యారేజ్కి డ్యామ్కి రిజర్వాయర్కి తేడా ఉన్నదా లేదా. ఇంతకుముందు మన మాజీ మంత్రి వర్యులు చెప్పారు, అక్కడ బ్యారేజ్లో ఇన్ని టీఎంసీలు ఉన్నాయి, ఇక్కడ బ్యారేజ్లో ఇన్ని టీఎంసీలు ఉన్నాయి. నాకు తెలిసి వారిని మళ్ళా బ్యారేజ్ అంటే ఏమిటి, డ్యామ్ అంటే ఏమిటి, రిజర్వాయర్ అంటే ఏమిటి చదివితే బాగుంటుంది అనేది నా కోరిక. ఎందుకంటే ఏ బ్యారేజ్ అయినా సరే 2 టీఎంసీలు 1.5 మ్యాక్సిమం అయితే 2.5 టీఎంసీల కంటే ఎక్కువ ఉండవు అధ్యక్ష. ధవళేశ్వరం కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ ఇంకా అనేక బ్యారేజ్లు, అందుకే అవి 100 ఏళ్ళైనా సరే అవి సజీవంగా ఉన్నాయి. నువ్వు శక్తికి మించినటువంటి నీళ్లను అక్కడ నిల్వ చేయటంతో సహజంగానే అది ఎందుకు నిల్వ చేశారంటే ఇది ఈ షో అప్ కోసం, ఇదంతా కూడా అద్భుతంగా జరుగుతుందని తెలియజెప్పడం కోసం.